ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. 2025 సీనియర్ హీరోలలో ఎవరిది అంటే ముందుగా వినిపించే పేరు వెంకటేష్దే. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి వసూళ్లనైతే సాధించాడు. ఇంకా సీనియర్ హీరోల విషయానికి వస్తే ఒకప్పుడు బాగా వినిపించే పేర్లు చిరంజీవి, ఆ తర్వాత వెంకటేష్, ఆ తర్వాత నాగార్జున, బాలయ్య. ఇంకా వీళ్ళ జనరేషన్ నుంచి కాస్త ముందుకు వస్తే అందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ ముందంజలో ఉండేవాడు. ఎందుకంటే ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది వరకు కూడా మంచి వసూళ్లు సాధించే సినిమాలు అయితే సాధించాడు. ఆ తర్వాత సినిమాల మీద ఉన్న ఫోకస్ని కాస్త పక్కకు జరిపి పొలిటికల్ వైపు వెళ్ళాడు. ఆ తర్వాత సినిమాలు అనేవి తగ్గించడమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టడం మానేశాడు. దాని తర్వాత వచ్చిందే ఈ పొలిటికల్ బేమ. ఇక పొలిటికల్గా ఆయన సంపాదించుకున్న పేరు, దానికి తగ్గట్టుగా సినిమాలో పడిపోయిన ఫేమ్ రెండు ఒకటైనప్పటికీ ఓజీతో మంచి హిట్ ఇద్దామని చెప్పి థియేటర్స్లోకి అయితే వచ్చారు. తర్వాత నుంచి మంచి కలెక్షన్స్నే అందుకుంది, అందరి అభిమానుల్ని కూడా ఆకట్టుకోగలిగింది. దాని తర్వాత రేస్లోకి వచ్చి 150 crores కూడా సాధించింది. పవన్ కళ్యాణ్ లైఫ్ మొత్తంలో కూడా 300 కోట్ల గ్రాస్ వసూల్ని సాధించింది ఓజీ సినిమానే. ఇంకా ఓజీ కన్నా ముందు అంటే ఈ తరంలో ఉన్న హీరోలు ఇంకొంచెం కాస్త పైకే వెళ్ళారు. దాంతో 1000 కోట్ల వసూళ్ళకి చేరుకున్న హీరోలలో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అలానే రామ్ చరణ్ ఉన్నారు. వీళ్ళ తర్వాత ఆ వసూల్ని సాధించడానికి ఎవ్వరూ కనిపించలేదు. అయితే ఈ ఇయర్ స్టార్టింగ్ లో వెంకటేష్ 150 కోట్ల గ్రాస్ వసూలు అయితే సాధించారు. దాని తర్వాత బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఇయర్ ఎండింగ్ ఓజీ తోటి 150 కోట్లు గ్రాస్ వసూలను అయితే ఓజీ సాధించింది. ఇంకా ఈ పేరు పవన్ కళ్యాణ్కి సొంతం అవుతుందా అంటే కాదని చెప్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఎందుకంటే బాలయ్య అఖండ 2 ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అయితే ఉంది. ఇంకా అఖండాలో ఎంత వసూలు సాధించిందో అందరం చూసిందే. బాలయ్య పేరు వింటేనే చాలు ఎక్కడైనా సరే షేక్ అయిపోతుంది. అది ఏపీ అయినా కానీ, ఇటు తెలంగాణ అయినా కానీ రాష్ట్రాలను మించి వసూళ్లు కూడా సాధిస్తుంది. ఇంకా బాలయ్య వసూలు అంతా ఇంత ఉండదు. అఖండ తర్వాత అఖండ 2 కూడా అదే రేంజ్లో వసూళ్ళని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి 2025 ఏ హీరోది పవన్ పేరుననే ఉంటుందా, లేదు బాలయ్యకి చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయా అనేది మాత్రం వేచి చూడాలి. ఫ్యాన్స్ మాత్రం ఈగర్గా వెయిట్ చేసేది అఖండ 2 కోసం. ఇంకా మేమెక్కడ తగ్గము అనుకుంటూ ఓజీ ఫ్యాన్స్ కూడా మా వసూల్ని ఎవరు కలెక్ట్ చేయలేరు, గ్రాస్ వసూలు చేయలేరు, దాన్ని క్రాస్ చేయాలి అంటే ధైర్యం ఉండాలి అంటున్నారు. ఇంకా దీంతో పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలయ్య అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఇయర్ ఎవరో ఒకరు పోటీ పడుతూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నట్టుగానే మనకి చిరంజీవి వర్సెస్ బాలయ్య ఎలా వస్తుందో ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ వర్సెస్ ఇంకా నందమూరి ఫ్యామిలీస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి మూవీ క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షిత రెడ్డి.